హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే 4 మార్కులు కలుపుతామని చెప్పి ఇంటర్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 7th క్వశ్చన్ వచ్చేసి కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడింది. సమాధానానికి ప్రయత్నించిన స్టూడెంట్స్కు మార్కులు, ఎవరైతే జస్ట్ క్వశ్చన్ రాసినా కూడా, క్వశ్చన్ నెంబర్ వేసినా కానీ, క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్లు తప్పులు వచ్చినా కానీ వాళ్ళందరికీ 4 మార్కులు కలుపుతామని చెప్పైతే ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశ్నపత్రం 7వ ప్రశ్నలో డిస్టింక్షన్, మెరిట్, పాస్, ఫెయిల్ సెగ్మెంట్స్ గుర్తించే వీలు లేకుండా ముద్రణలో గీతల అస్పష్టత గుర్తించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడినట్లు గుర్తించినట్లు వాళ్ళు తెలిపారు. ఈ విషయంపై సబ్జెక్ట్ నిపుణులతో సమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సమాధాన పత్రంలో జవాబు రాయడానికి ప్రయత్నించిన వారికి ప్రశ్నకు కేటాయించిన 4 మార్కులు అయితే కలుపుతామని గవర్నమెంట్ ప్రకటించింది. నెక్స్ట్, ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఐపీఈ సెక్రటరీ సోమవారం వెల్లడించారు. పరీక్షకు 4,33,963 విద్యార్థులు హాజరు కాగా 13,029 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో 7th క్వశ్చన్ ఎవరైతే అటెండ్ చేసిరో కనీసం క్వశ్చన్ నెంబర్ వేసినా కూడా మీకు 4 మార్కులు అయితే ఇంటర్ బోర్డ్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.